ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికి తెలిసిందే. అలాంటిది లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే గనక ఎన్నో పొలిటికల్ లింక్స్ బయటకు వచ్చాయి అండ్ అలాగే పలువురు అయితే అరెస్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించిన రిమాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మాజీ మంత్రిని అయితే అరెస్ట్ చేశారు. మరి మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు బొమ్మన చెరువు శ్రీరాములు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సో మరి చూడొచ్చు, లిక్కర్ స్కామ్ ఎలాంటి కుంభకోణమో మనందరికి తెలిసిందే. సుమారు 3,500 కోట్ల రూపాయల భారీ స్కామ్ అని చెప్పొచ్చు. సో అలాంటిది అంతకుముందు కీలక పాత్ర వహించిన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ అలాగే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడైన సునీల్ గారిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వంతు వచ్చింది, అలాగే ఆయన అరెస్ట్ అయ్యారు. సో అలాంటిది మాజీ మంత్రి అయితే అరెస్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు అరెస్ట్ అవుతారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు వైసీపీకి కాదేది అనర్థం. అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ చేయని కుంభకోణం ఏదో చెప్పమ్మా. ఒక మద్యందేనా, ఒక ఇండ్ల, గ్రూప్ భూముల, ఉద్యోగాల, మెడికల్, ఇసుక, మద్యము, అక్రమ మద్యము, కల్తీ మద్యము, గ్రావలు, గ్రానైటు, స్నో వైటు, అన్నీ మొత్తం ఇంకా వాళ్ళు వనరులు ఏ ఉన్నాయో, భూములు, అసైన్డ్ భూములు మొత్తం ఇంకా ఒక అసలు అవే ఇంకా తవే కొద్దిగా ఎన్ని వస్తాయో. అంటే అదేదో అనేవాళ్ళు వాళ్ళ కొంపలో లేనిది ఏదో చెప్తే ఒకటి చెప్పండి రా, అందరూ చేరు ఊరు ముందురా. అట్లా వైసీపీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పార్టీలో కానీ లేని అవినీతి, లేని అక్రమాలు, ఏదన్నా తారాడితే దొరకంది ఏదన్నా ఉంటే చెప్తే పోనీ. మచ్చుకైనా కానరాడు మంచివాడు అన్నిట్లో ఒక మంచిది చెప్తే కన్నా మనం ఎన్నికల్లో అవినీతి, ఎలక్షన్లో అవినీతి, అన్నిట్లోనా ఇంకా కాదేది అనర్థం అన్నట్టు అన్నీ చేసేశారు. ఈ గృహహింసలు చేసేవాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళ సంకర్లోనే ఉన్నారు. హత్యలు చేసే పార్టీ వాళ్ళది, వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు ఈడీ రైడ్ చేసింది కదా, 40 కోట్లు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అంత పెద్ద ఎత్తున వాళ్ళ చిన్నాన్న అంటే ఎవరు, వాళ్ళ నాన్న తర్వాత నాన్న. అంత మంచి వ్యక్తి, అంత పవర్ఫుల్ వ్యక్తి ఆయన. వివేకానంద రెడ్డిని ఆయన్ను ఆజాత్ శత్రువు అంటారు. ఆ రాయలసీమలో కానీ, ఆ కడప కానీ, పులివెందుల్లో ఎవరన్నా పోనీ ఆయన దగ్గరికి, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నడి రోడ్లో టీ తాగుతా వాళ్ళ పాటలు మాట్లాడేసి పంపించేవాడు ఆయన. ఎవరు పోయినా ఆయన ఊరు పేరు, నీ కులము, నీ ప్రాంతం అడిగేవాడు కాదు ఆయన. అట్లా వ్యక్తిని చంపేశారు కదా కర్కశంగా. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు మద్యం ప్రధానమైంది. మీరు చూడండి, అట్టపెట్టులు, హలగ్రాములు, ఆ సీసాలు, ఆ మూతలు ఎన్ని కనిపించారు చూడండి వాళ్ళు. ఏదో మనము తాగినీళ్ళు కదా ఈ బాటలు అనుకుంటాం. దాన్ని రవాణా కాన్నించి, దాన్ని నిల్వ చేసే కాన్నించి, అట్టపెట్టుల కాన్నించి ఒక్కొక్కరు ఒకటి పంచుకున్నారు. మొత్తం ఇప్పుడు ఇరుక్కున్నారు కదా. ఆయన పరివారం ఎవరు ఉన్నారో ఇప్పుడు ఆయనది కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. ఇప్పుడు కొంతమంది ఆ ప్రధానమైన వ్యక్తి ఎవరు, ఆ ప్రధానమైన చెప్తారు. నేనైతే అట్లా చెప్పను. నీ పేరు ఎఫ్ఐఆర్లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి, అతని పేరు ఉంది. ఇంకా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అంటే అతనే కావాలి. ఇంకా లేకపోతే ఆ కేసు నిలబడదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఆ కేసే లేదు మళ్ళా. సార్ అంటే ఈ స్కామ్ బయటకు వచ్చి చాలా రోజులు కూడా నియర్లీ 1 year వరకు అవుతుందని చెప్పొచ్చు. అలాంటిది బయటకు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, అరెస్ట్ అవుతారంటారా, ఏమంటారు? అందుకే నేను ఇది ముందు కూడా చెప్పాను సార్. ఒక ఈడీ కానీ, సిట్ కానీ, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏవైతున్న ఈ దేశంలో అవన్నీ కూడా వేగ్గా చేయవు. బంగారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బంగారుకి ఎట్లా డబ్బు పోయింది, ఆ బాంబేలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, బాంబేలో విదేశాలకు ఎట్లా నిధులు పోయినాయి, వాళ్ళందరినీ పట్టుకొచ్చింది ఎట్లా, ఆ రోజు సిట్ నథింగ్ బట్ సిబిఐ. తర్వాతనే సిట్ కంటే తర్వాత సిబిఐ అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి విదేశాల్లో విచారించే అర్హత లేకపోయినా కూడా విదేశాలకు కూడా నోటీసు పంపించి వాళ్ళని తీసుకొచ్చింది సిట్. బాంబేలో, ఆడ సింగపూర్, ఇది మన దుబాయ్, ఇక్కడ ఉంటే అమెరికాలో
వీళ్ళంతా అక్కడ దాంకొన్నోళ్ళు కదా, రాజకేశ్వర రెడ్డి, అవును ఇంకొక ఆయన, ఆ చెవిరెడ్డి పారిపోతా ఉంటే అవును మొత్తం ఇప్పుడు మీరు చూడండి అమ్మా, సార్. ఎవరు లేని దాంట్లో జోగి రమేష్, కారుమూరి, మన చెవిరెడ్డి అప్పలరాజు. కుటుంబమా, సిదిరి అప్పలరాజు సిదిరి అంటే అతను అప్పలరాజు. ఇది ఇంకొక కేసు, ఉమ్, కొడుకుది. సరే, అవును. అది కూడా అవును, ఒక క్రిమినల్ ఇదే. అవును. మళ్ళీ వచ్చేసి తమ్మినేని సీతారామ, ఉమ్, చూడు ఆయన ఏం నీతులు చెప్పేవాడు, ఎంత దబాయిచ్చేవాడు ఆయన. ఒక వల్లభనేని వంశీ. మా పార్టీ బిచ్చబెడితే ఉమ్, నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినావు, ఫస్ట్ అమదాల వలస, తర్వాత ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. అది కాదు నేను చెప్పేది. నువ్వు కనీసం అంత నాయకుని పట్టుకొని ఆ రోజు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినావు, అమరావతి రైతులు మాట్లాడినావు. సరే, అనుభవిస్తా అన్నారు కదా మీరు అన్నట్టు. వంశీ, మళ్ళీ వచ్చేసి ఏంటి ఈ కేసులు, మిథున్ రెడ్డి, మొత్తం నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆంజనేయులు, అందరూ. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒకటి మనమమ్మా, ఒక మద్యం కాదు, ఈ వీళ్ళని ఎట్లా పోల్చొచ్చు అంటే నాకే అర్థం కాల. అందరూ ఏందో చెప్తా ఉంటారు కానీ వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు. ఎట్లంటే వీళ్ళని ఒక 3 ఉన్నాయి ఈ ప్రపంచంలో పోల్చేది, చెప్తా. ఒకటి గజ దొంగలు అంటారు, ఫస్ట్ వీడు అత్యంత దొంగరా అంటారు, తర్వాత గజ దొంగ అంటారు. గజ దొంగ అంటే మనం ఏదో అనుకునే వాళ్ళం, తర్వాత అలీబాబా 40 దొంగలు, దాని తర్వాత బాగ్దాద్ గజ దొంగలు. సినిమాలు కూడా వచ్చినాయి కదా. నేను సోషల్ వాడుకలో ఉండే చెప్తాను, నా సొంతంగా చెప్పలే. నేను కొంత రీసెర్చ్ చేసి చెప్తున్నా అంతే. బాగ్దాద్ గజ దొంగల తర్వాత సముద్రపు దొంగలు ఉన్నారు, వాళ్ళని పీరల్స్ అంటారు. పీరల్స్ అంటే వాళ్ళు హఠాత్తుగా దాడి చేసి ఈ ఓడలు పోతా ఉంటాయి, చమురు నిల్వలు, ఓడలు, ఎరువులు, ఆహార సామాగ్రి అంతా ఓడల్లో పోతా ఉంటాయి. వీళ్ళు హఠాత్తుగా దాడి చేసి వాటిని అన్నిటి తీసుకొని వెళ్ళిపోతారు, తీసుకుపోయి డిమాండ్ పెడతారు, లేదా చంపేస్తారు, లేదంటే దోసుకుంటారు. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువ జరుగుతుంది, ఈ మధ్యధరా సముద్రంలో. అదేవిధంగా మన ఈ హార్మోజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచంలో మారుమోతాను కదా, ఆ ప్రాంతంలో ఈ పైలట్స్ అంటారు, పైలట్స్ టైప్ హఠాత్తుగా దాడి చేసేస్తారు అర్ధరాత్రి ఇప్పుడు ఓడల మీద, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతారు అంత తీసుకొని. ఆ మాదిరిగా ఇవి నేను ఏవేవి చెప్పానో, దొంగలు, గజ దొంగలు, అలీబాబా 40 దొంగలు, బాగ్దాద్ గజ దొంగలు, సముద్రపు దొంగలు, మొత్తం దీంట్లోనే ఉన్నారు. ఏది వైసీపీలోనే ఉన్నారు. నేనేదో ఆశ్చర్యంగా చెప్పలా, చెప్తే ఏది లేదు, చెప్తే వీళ్ళ మీద అవినీతి, భూముల మళ్ళా వాళ్ళు మాలలు ధరించుకొని, పట్టు వస్త్రాలు పెట్టుకొని, దేవతామూర్తులను కొలుస్తా చేసేదేమో నీ చెప్పాను. మొత్తం భూములు కొట్టేశారు కదా, ఆ తిరుపతి, ఆ కడప, ఆ టిటిడి బోర్డు చైర్మన్లుగా చేసిన వాళ్ళు సిబిఐ కేసుల్లో ఉన్నారు, భూ కుంభకోణంలో ఉన్నారు, సిట్టి కుంభకోణంలో ఉన్నారు, సారాయి కేసుల్లో ఉన్నారు, ప్రాజెక్టుల కేసుల్లో ఉన్నారు, అవినీతి రోడ్లు అవినీతిలో కేసుల్లో ఉన్నారు, ఎలక్ట్రిక్ అవినీతి కేసుల్లో ఉన్నారు, మీరు చెప్పినట్టు విద్యా ఉద్యోగాలు ఆ కేసుల్లో ఉన్నారు. 1-2 ఇండ్లు, ఏదో జగనన్న ఇండ్లు దాంట్లో ఉన్నారు. ఏమి లేనిది మీరు చెప్తే భూములు కొనుగోలు చేసి ఆ జగనన్న ఇండ్లు దానిలో ఉన్నారు, అర్ధ సెంట్లు కట్టించే ఇండ్లలో ఉన్నారు. ఎక్కడ చూసినా 1000 కోట్లు, 100 కోట్లు. పులివెందుల్లో 600 కోట్లు జరిగిందంట కుంభకోణం, జగనన్న కాలనీలు. ఒక చోట, 2 చోట్ల, రాష్ట్రం అంతా. కాబట్టి వీళ్లకు ఇంకా ప్రజలే రేపు సమాధి కట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా బాగా ఎక్స్ప్లోజ్ అవుతాయి. ఇవన్నీ సమాజంలో తెలియాలి ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి రేపు ప్రజలే సమాధానం చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.